బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ రాయలసీమలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ధర్మవరం బహిరంగ సభలో జనసేనాని పాల్గొనున్నారు. అనంతరం 2 గంటలకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. ఇక మరి కాసేపట్లో మదనపల్లిలో బహిరంగ సభలో జనసేనాని పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, చెప్పండి, దీనిపై మీ దగ్గర సమాచారం ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా, అనంతపురం, కడప జిల్లాలో ఇవాళ 4 బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అయితే పవన్ రాక సందర్భంగా రాయలసీమలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేడర్ కాకుండా బీఎస్పీ, వామపక్ష పార్టీలంతా కూడా పవన్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఇప్పటికే కూడా ముమ్మర ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మరికొద్ది సేపట్లో కూడా జనసేనాని అడుగుపెట్టిన నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు మదనపల్లి పట్టణమంతా కూడా జనసైనికులతో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఓవైపు పవన్ పర్యటించేటువంటి ప్రాంతాల్లో అంతా కూడా భారీ ఎత్తున కటౌట్లు, అలాగే స్వాగత తోరణాలు కట్టిన పరిస్థితి ఉంది. బీటీ కళాశాల మైదానం గ్రౌండ్స్ లో మరికొద్ది సేపట్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక హెలికాప్టర్ దిగనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి కూడా భారీ స్వాగతం పలికి అక్కడి నుంచి కూడా పవన్ మదనపల్లి బస్ స్టాండ్ సర్కిల్ వరకు కూడా రోడ్ షో నిర్వహించనున్నారు. అయితే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మదనపల్లికి సంబంధించి ఈ ఒక్క నెలలోనే రెండోసారి జనసేనాని రాక సందర్భంగా ప్రజల్లో కానీ అటు రైతుల్లో, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పైన అనేక సార్లు పవన్ గలం విప్పారు. ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు, ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంది, పూర్తిగా కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజల్ని అడ్డగోలుగా పవన్ విమర్శించిన నేపథ్యంలో ఇవాళ మాట్లాడేటువంటి పవన్ స్పీచ్ బట్టి కూడా ఒక రైతుల్లో కానీ విద్యార్థులు కూడా భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే మదనపల్లిలో ఏర్పడినటువంటి టమాటా రైతుల సమస్యలు కానీ, అటు విద్యార్థుల సమస్యలు కానీ, ముఖ్యంగా హంద్రీని కాలువ ఆనకట్ట ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులపైన పవన్ గతంలోనే గలం విప్పారు. వారికి అండగా ఉంటాం, జనసేన పార్టీ అధికారంలోకి వస్తానే కూడా పూర్తిగా వారికి న్యాయం చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ నేపథ్యంలో ముఖ్యంగా మదనపల్లిలో ఉన్నటువంటి టమాటా రైతులు ఆయనకి విజ్ఞప్తి చేశారు. ఖచ్చితంగా మాకైతే గిట్టుబాటు ధర లేని పరిస్థితుల్లో దశాబ్దాల కాలం నుంచి కూడా తాము వ్యవసాయం చేస్తున్నాం. ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ తమ వైపు మాట్లాడిన పరిస్థితులు ఏ రోజు లేదు. అయితే మీరన్నా వచ్చి కనీసం మాకు అండగా ఉంటారని చెప్పి అయితే మేము భావిస్తున్నామని చెప్పి కూడా పవన్ కి చెప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాళ్ళకి పూర్తిగా భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీ పట్ల మేము ఉంటాము, మీకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా అన్ని విధాలుగా కూడా ఆదుకుంటాము అని చెప్పి కూడా రైతులకు భరోసా ఇచ్చిన నేపథ్యంలో పవన్ బహిరంగ సభకి రైతులు కూడా పెద్ద ఎత్తున వచ్చేందుకైతే సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులకు కూడా పూర్తిగా భరోసా ఇచ్చారు. అయితే నిరుద్యోగ సమస్య పూర్తిగా ఉన్న నేపథ్యంలో వారందరికీ కూడా ఖచ్చితమైనటువంటి భరోసా ఇచ్చిన నేపథ్యంలో విద్యార్థులు కూడా ఈ ఒక సభకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. అయితే 50,000 మందికి పైగా ఈ ఒక మదనపల్లి బస్ స్టాండ్ సర్కిల్లో సభ నిర్వహించేందుకు ఇప్పటికే పార్టీ కేడర్ అంతా కూడా సన్నద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే కూడా మదనపల్లి బెంగళూరు బస్ స్టాండ్ సర్కిల్లో భారీ ఎత్తున యువత చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి కూడా ధర్మవరం అంటే అనంతపురం డిస్టిక్ లో 2 సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. అటు నుంచి కూడా కడప జిల్లాలో ఇవాళ సాయంత్రం పవన్ బహిరంగ సభ ఉండబోతోంది. ముఖ్యంగా ఇవాళ రాయలసీమ పర్యటన, సుడిగాలి పర్యటన పవన్ కళ్యాణ్ చేస్తున్న నేపథ్యంలో కూడా అటు కేడర్ లో కానీ, ఇటు కార్యకర్తల్లో కానీ, ప్రజల్లో కానీ ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యం, ప్రతిపక్ష పాత్రలు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ గలం విప్పనున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పైన పవన్ కళ్యాణ్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి హామీలు ఇస్తారు, ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని చెప్పి కూడా ప్రజలు పూర్తిగా ఆసక్తికరంగా
ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది పవన్ రాక కోసం. అయితే పవన్ రాక సందర్భంగా మదనపల్లిలో కూడా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో కూడా పవన్ రాక నేపథ్యంలో యువతంతా కూడా భారీ ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ నేపథ్యంలో కొంత అపశృతి జరిగిన నేపథ్యంలో పోలీసులు కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కూడా మదనపల్లి అంతా కూడా పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలతో జనసేనాని క్యాడర్ తో కోలాహలంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. బులెటిన్